అందరికీ తెలుసు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. పులివెందుల ఒంటిమిట్ట. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. దీనిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు. ఏమిటది? అద్భుతంగా జరిగిందంట ప్రజాస్వామ్యం అక్కడ. చివరి మాట స్వాతంత్రం వచ్చిందంట. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. అందరూ చూశారు కదా ఎంత దౌర్భాగ్యమైన ఎన్నికలు జరిపారు. అంతా బాగానే ఉంది. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఏ విధంగానూ జరగనటువంటి ఎన్నిక. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక. ఏది నోటుకొస్తే అది మాట్లాడగా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఓట్లు వేసుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్క అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదు. గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేశారు. అరే నిజం చెప్పురా. వాళ్ళని పట్టుకునేవాడు నాకు అర్థం కావట్లే. మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి కదా. దానిలో పోలైన ఓట్లను మీరు ఒకసారి లెక్కేస్తే ఆ గ్రామాల్లో తిరిగితే ఎవరి వేలు మీద లేదు. కారణం ఏంటంటే శ్రీరామకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కాదు వేసింది. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. జమ్మలమడుగు నుంచి వచ్చారు, పక్క గ్రామాల నుంచి వచ్చారు, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం ఇంత దారుణంగా చేశారు. మన చిత్రమైన విషయం ఏంటంటే ఏమిటో ఎవరు స్లిప్ వేశారంట దానిలో. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఏమండి 30 సంవత్సరాల నుంచి మేము అసలు ఓటు హక్కు వినియోగించుకోలేదు, ఈసారి వినియోగించుకున్నాం దండం బాబు అని. ఎవరేశారు? ఏంటి మమ్మీ, ఎవడీడు? నాకు అర్థం కాల. నాకు అర్థం కాల. బహుశా జిల్లా కలెక్టర్ వెళ్ళాడు, ఆయన వేసాడేమో. లేకపోతే ప్రవీణ్ వెళ్ళాడు, ఆయన వేసాడేమో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. లేకపోతే మీరు చూసారో లేదో లోకేష్ ఒక ట్వీట్ చేశాడు. చూశాను. బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? లైన్ లో నుంచున్నారు. దానిలో ముందు ఒక ఆయన ఉంటాడు గడ్డం వేసుకుని. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఆయన ఎవరు తెలుసా? ఆయన ఆ పక్కన ఉన్నటువంటి అదేది మన జమ్మలమడుగులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఆయన వేసి ఉంటాడు బహుశా. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. లేకపోతే కలెక్టర్ గారు జేబులో చేతులు పెట్టుకుని ఉంచున్నాడు కదా, ఒక ట్వీట్ చేశారు, మళ్ళీ తీసేశారు. ఎందుకు? అప్పుడు ఇద్దరు వేశారు, వాళ్ళు కూడా జమ్మలమడుగు వాళ్ళే. వాళ్ళు వేశారు స్లిప్, నాకు అర్థం కాల. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. అసలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఓట్లే వేయినప్పుడు ఇంకా స్లిప్లు ఏమేస్తారు? ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. నాయుడు గారు ఎప్పుడే వచ్చినా కూడా అబద్దాల హామీలతోనే వస్తాడు. ఆ ముఖం చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఈ రోజు ఉచిత బస్సు ఇక్కడి నుంచి అమరావతి చూడొచ్చు అనుకున్నాం, అన్ని పుణ్యక్షేత్రాలు చూడొచ్చు అనుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు అమరావతి నుంచి దైవ దర్శనం, వెంకన్న స్వామి దైవ దర్శనం చేసుకోవాలనుకున్నారు. దైవ దర్శనానికి మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? మీరు హామీలు ఉచితం 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 అంటారు గాని ఏది ఉచితంగా చేయలేరు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. చంద్రబాబు నాయుడు గారి పేరే అబద్దాల చంద్రబాబు నాయుడు గారు. జోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.